ఏదో ఆర్ట్ ప్రాక్టీస్ చేయండి. ఏ కరెంట్ అయినా కొనుక్కున్నాం, ఇది మీ లైఫ్కి మంచి టర్న్ అవుతుంది. యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్ ఈరోజు మీకోసం చాలా మంచి లొకేషన్ చూసారా. వెస్ట్ గోదావరిలో మంచి చాలా అద్భుతమైన లొకేషన్ కోట రామచంద్రపురం. ఓకే, ఎంత బాగుంది కదా. ఆ లొకేషన్ ఎంత బాగుందో ఈరోజు చేసే మన సబ్జెక్ట్ కూడా అంతకన్నా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు మీకు హ్యాండ్ వెపన్తో మాస్టర్ ఫైట్ ఎందుకంటే లెగ్ కిక్స్తో వచ్చి నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఈరోజు ఏం చేద్దాం అంటే ఓన్లీ హ్యాండ్స్ నెక్స్ట్ సంబంధించిన కొన్ని మూమెంట్స్ చేద్దాం టైంని బట్టి. నెక్స్ట్ ఇంకా మరొక వీడియో చేసినప్పుడు మాత్రం లెగ్స్తో హ్యాండ్స్తో ఏ విధంగా ఫైట్ చేస్తాం అనేది ఫుల్ ఫైట్ అప్పుడు చేద్దాం. ఇప్పుడు ఈరోజు చేసే ప్రాక్టీస్ మీరు ప్రతి ఒక్కరు కూడా చూడండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. చూసి వదిలేయడం వల్ల మనకి దానివల్ల ఏమీ రాదు, ఎంజాయ్మెంట్ తప్ప. మీరు చూసి నేర్చుకున్నప్పుడు మాత్రమే మీరు అది లైఫ్లో మీకు ఉపయోగపడుతుంది. ఈ సిచ్యువేషన్లో మనకి ఆ సబ్జెక్ట్ మనకి ఏం గుర్తు రాదు. మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా ఎక్కువసేపు మూతంటే ప్రాక్టీస్ విపరీతంగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫైట్లో మీకు తెలియకుండా మీరు సబ్జెక్ట్ ఈజీగా వాడబడేస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ రోజుల్లో మీకు చాలా ఇంపార్టెంట్ మార్షల్ ఆర్ట్స్ అనేది. అందుగురించి ఈరోజు మీకోసం ప్రత్యేకించి నేను మంచి సబ్జెక్ట్ నేర్పిద్దామని చెప్పి మా మాస్టర్ నాగు మాస్టర్ దగ్గరికి వచ్చాను. చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ చేయబోతున్నాం ఈరోజు, నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మా నాగు మాస్టర్ ఇన్వైట్ చేస్తాను. నాగు మాస్టర్ అన్నా, అలా ఈరోజు మా స్టూడెంట్స్ మన యూట్యూబ్లో మన పిల్లలు ఉన్నారు కదా, సబ్జెక్టు చాలా బాగా ఫాలో అవుతున్నారు, చాలామంది మంచిగా ఫాలో అవుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని కొన్ని మూమెంట్స్ ట్రైనింగ్ ఇస్తే నేను చేస్తాను, వాళ్ళు కూడా చేస్తారు. ఓకేనా? అలాగే దాని మీద డెమో చిన్న ఫైట్ కూడా చేద్దాం. అంటే ఆ సబ్జెక్ట్ ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, అటాక్ ఎలా చేయాలి, డిఫెన్స్ ఎలా చేయాలి, ఇది కూడా మీకు క్లియర్ కావాలి కదా. డిఫెన్స్ ఎలా చేయాలి, అటాక్ ఎలా చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా ఈరోజు మన నాగు మాస్టర్ ద్వారా మనం నేర్చుకుందాం. చాలా మంచి సబ్జెక్ట్. ఫస్ట్ మీకు నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మీ పుణ్యం అని మళ్ళీ నేను నాకౌట్ సబ్జెక్ట్ చేస్తున్నాం. మాస్టర్ దగ్గర మళ్ళీ నేను సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 25 సంవత్సరాల క్రితం మేము కలిసి ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, ఈరోజు చేస్తున్నాం. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ నాగు కరాటే మాస్టర్. ఈరోజు కరాటేలో రిస్ట్లో ఉన్నటువంటి ఆయుధాలని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని మీద చిన్న డెమో చేయడం ఈరోజు జరుగుతుంది. ముందుగా మార్షల్ ఆర్ట్ని ప్రచారం చేసే ఉద్దేశంతో యోగానంద్ చేస్తున్నటువంటి ఈ వీడియోల్ని మీరందరూ కూడా ఆదరించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని చెప్పేసి మీ అందరికీ మరొకసారి వినవిస్తూ, ఈరోజు మార్షల్ ఆర్ట్లో ఈ రిస్ట్లో ఉన్నటువంటి ఆయుధాలని ఏ విధంగా ఉపయోగించాలి అనేటటువంటి వాటిని కూర్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సాంచిన్ బ్యాక్ ఫిస్ట్, నైఫ్ హ్యాండ్, 2 ఫింగర్స్ వెపన్ ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని మీద ఈరోజు చిన్న డెమో చేయడం జరుగుతుంది. ఓకే.
థ్యాంక్ యూ. చాలా వెరీ టఫెస్ట్ ఫైట్. అది మీ అంతా కూడా మాస్టర్ దగ్గర నేర్చుకున్నాం. డే 1 నుంచి అంటే 36-37 ఇయర్స్ అవుతున్నాను. 88లో నేను స్టార్ట్ చేసాం. ఆ రోజున మనం ఎలా ప్రాక్టీస్ చేస్తాం, అద్భుతమైన ప్రాక్టీస్. పిల్లలు ఈరోజు మీరు కూడా చూసి నేర్చుకోండి. మీకు కూడా సబ్జెక్టు నేను చేస్తాను, మీరు కూడా నన్ను చూసి ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాంచిన్ బ్యాక్ ట్విస్ట్. దీనిని బ్యాక్ ట్విస్ట్, సాంచిన్ బ్యాక్ ట్విస్ట్ అంటాం. దీనిని ఉపయోగించి ముఖంలో ఏ భాగం మీదనైనా కూడా హిట్ చేయొచ్చు. ఎలా ఉంటుందంటే ఈ దెబ్బ తగిలితే సుత్తితో కొట్టినట్టు ఉంటుంది ముఖం మీద. సో ఇది మార్షల్ ఆర్ట్లో మంచి వెపన్. జస్ట్ లైక్ దిస్, ఈ విధంగా యూజ్ చేయాలి. అది క్లోజ్ కూర్చుకో. చూడండి, వన్స్ అగైన్ ఫాస్ట్గా ఉండాలి. సై 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 సై. దిస్ ఈజ్ కాల్డ్ సాంచిన్ బ్యాక్ ఫిస్ట్. దీన్ని ఇలా యూజ్ చేయాలి. బ్యాక్ ఫిస్ట్, బ్యాక్ ఫిస్ట్. ఈ బ్యాక్ ఫిస్ట్ని ఈ పక్క తలకి రెండు వైపులా కూడా యూజ్ చేయొచ్చు. ఇది కనుక ఇలా తీసుకోవాలి, చాలా బలంగా తగులుతుంది. మంచి వెపన్ ఇది. స్ట్రీట్ ఫైట్కి చాలా చక్కగా ఉపయోగపడేటటువంటి వెపన్. చూడండి, సై 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 లైక్ దిస్. ఈ వెపన్ని ఈ విధంగా యూజ్ చేయాలి. దీనిని ఎప్పుడు కూడా తలకి రెండు వైపులా, ఇటువైపు ఉపయోగించవచ్చు, ఇటువైపు ఉపయోగించవచ్చు. ఈ బ్యాక్ ఫిస్ట్ కనుక తగిలితే చాలా బలంగా తగులుతుంది. కనుక బాగా ప్రాక్టీస్ చేసుకొని స్ట్రీట్ ఫైట్ అవసరమైనప్పుడు ఈ ఆయుధాన్ని జస్ట్ పొరలో నుంచి కత్తి తీసినట్టుగా అలా తీయడమే. నెక్స్ట్ అదేవిధంగా నైఫ్ హ్యాండ్, రిస్ట్లో ఉన్నటువంటి ఈ నైఫ్ హ్యాండ్ని యూజ్ చేసుకోవడం ఎట్లా అనేది. దీనిని నెక్ మీద యూజ్ చేస్తాం, ఇక్కడ యూజ్ చేస్తాం, ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. చాలా బలంగా తగులుతుంది. సై 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 సై. ఎస్. అలాగే రిస్ట్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వెపన్ ఇది ఆడపిల్లలకు ఉపయోగపడుతుంది. జనరల్గా ఏంటంటే ఆడపిల్లలు ఆపదలో ఉన్నప్పుడు, అగంతుకుల దాడిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ప్రత్యేకమైనటువంటి ఆయుధం ఉండవసరం లేదు. జస్ట్ బుర్ర ఒక్క నిమిషం ఆలోచిస్తే చేతిలోనే వాళ్ళకి పదునైన ఆయుధం. ఏంటి అంటే ఈ రెండు వేళ్ళు కూడా తప్పని పరిస్థితుల్లో, సెల్ఫ్ డిఫెన్స్, తనను తాను రక్షించుకునే పరిస్థితుల్లో రెండు వేళ్ళు కూడా కళ్ళల్లో పొడిచినట్టయితే అగంతకుడు భారీగా గాయపడడం జరుగుతుంది. వెంటనే తను తాను రక్షించుకొని సేఫ్ జోన్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి వీటిని సుశిక్షితులైనటువంటి మాస్టర్స్ దగ్గర నేర్చుకుని మాత్రమే వీటిని ఉపయోగించాలి. అలాగే ఈ ఆయుధాన్ని ఉపయోగించేటప్పుడు హౌ టు డిఫెన్స్ అనేది కూడా ఇప్పుడు చేసి చూపిస్తాం. ఈ ఆయుధాన్ని ఉపయోగించేటప్పుడు హౌ టు డిఫెన్స్ అనేది కూడా ఇప్పుడు చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ. సాంచిన్ ఫిస్ట్ ఎట్లా యూజ్ చేయాలో చెప్తాను. బ్యాక్ ఫిస్ట్, నైఫ్ హ్యాండ్, అలాగే 2 ఫింగర్స్ వెపన్. ఇప్పుడు నేను అటాక్ చేస్తాను,
నాగు మాస్టర్ డిఫెన్స్ చేస్తే దాన్ని అటాక్ ఎలా చేయాలనేది చూస్తాం. అంటే మీరు నాగు మాస్టర్ పొజిషన్లో ఉన్నారు, నేను ఆపోనెంట్గా నేను చేస్తున్నాను, అటాక్ చేస్తే దాన్ని డిఫెన్స్ నేను అటాక్ చేస్తాను, మీరు దాన్ని డిఫెన్స్ చేసి అటాక్ చేస్తారు ఇమీడియట్గా. అంటే మీరు ఎలా చేస్తారనేది మాస్టర్ని ఫాలో అవ్వాలి. రెడీ? చూడండి, కమా. ఈ అటాక్ చాలా దారుణంగా ఉంటుంది. నాకౌట్లో ఏ అటాక్ అయినా చాలా దారుణంగా ఉంటుంది. ఇది ఇంకా టూ మచ్. మీకు అర్థమవుతుంది కదా, ఈ ప్లేస్లో తగిలితే ఎంత బలమైన వ్యక్తి సరే కింద పడవలసిందే. అమ్మాయిలు ముఖ్యంగా బలంగా లేవని చెప్పి అనుకుంటారు, అలా అనుకోవద్దు. మార్షల్ ఆర్ట్స్కి బలంతో పని లేదు, ఓన్లీ జస్ట్ టెక్నిక్. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ టెక్నిక్ చేద్దామా? ఇది చాలా బాగుంది. నెక్స్ట్ టెక్నిక్ చిన్ ఫెస్ట్ ఎట్లా యూజ్ చేయాలో చెప్తున్నాను. ఓకే, అలా నైఫ్ హ్యాండ్, అలాగే 2 fingers వెపన్. ఇప్పుడు నేను అటాక్ చేస్తాను, నాగు మాస్టర్ డిఫెన్స్ చేసి దాన్ని అటాక్ ఎలా చేయాలనేది చూస్తాం. అంటే మీరు నాగు మాస్టర్ పొజిషన్లో ఉన్నారు, నేను ఆపోనెంట్గా నేను చేస్తున్నాను, అటాక్ చేస్తే దాన్ని డిఫెన్స్ నేను అటాక్ చేస్తాను, మీరు దాన్ని డిఫెన్స్ చేసి అటాక్ చేస్తారు ఇమీడియట్గా. అంటే మీరు ఎలా చేస్తారంటే మాస్టర్లో ఫాలో అవ్వాలి. రెడీ? చూడండి, కమా. చూసారా? నెక్ అటాక్. ఇది కూడా ఎంత వేగంగా వస్తుందో అటాక్ అనేది. మార్షల్ ఆర్ట్స్ అంటే అంతే, కన్ను మూసి లోపల అటాక్ చేసేది. దట్ ఈస్ మార్షల్ ఆర్ట్. గర్ల్స్, ఇప్పుడు చేసే టెక్నిక్ చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. చూడండి, అంటే మార్షల్ ఆర్ట్స్ వచ్చినా రాకపోయినా కానీ ఈజీగా చేయొచ్చు. మీరు చూడండి ఒకసారి. ఓకే, అపోనెంట్ ఎస్ సింపుల్ సింపుల్గా మీకు ఆల్రెడీ మీకు 5 బ్లాక్స్ నేర్పించాను కదా నా ట్రైనింగ్ వీడియోస్లో. మీకు 5 బ్లాక్స్ నేర్పించాను, అందులో మాస్టర్ బ్లాక్ చేస్తారు. చూడండి, ఇప్పుడు చూడండి, ఈజీగా టిఫిన్ చేసి పడేశారు కదా. తర్వాత అటాక్ అనేది మాస్టర్ ఉంటారు. ఎస్, ఇంకేం లేదు, ఇక 2 కళ్ళల్లో దిగిపోద్ది. ఓకే, ఇమ్మీడియట్గా. చూసారా? ఇప్పుడు అంటే ఒకటి కొట్టి ఎప్పుడు ఆపొద్దు అనేది నేను ఎప్పుడు చెప్తుంటాను. 1 by 1, 2, 3 మూమెంట్స్ మనం చేయగలగాలి అని ఒకసారి. ఓకే, 1 and 2 అటాక్స్. ఈ అటాక్కి అయిపోద్ది. ఈ సెకండ్ వన్ దీనికి ఇంకేమీ లేదు, మొత్తం పొట్టలో ఉన్న పేగులని పెట్టుకోద్ది. ఆ విధంగా ఉంటుంది దెబ్బ. ఎప్పుడైతే మనం అటాక్ చేసామంటే ఆ విధంగానే అటాక్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈరోజు మాస్టర్ మనం నేర్పించిన సబ్జెక్ట్ మీద అటాక్ అండ్ డిఫెన్స్ మనం క్లియర్గా నేర్చుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు దీన్ని ఫైట్ రూపంలో ఉంటే ఎలా ఉంటుంది చూద్దాం. ఓకేనా? రెడీ? ఒకసారి అప్పుడు థ్యాంక్ యూ. ఫైట్ మంచి మజాగా ఉంది. మొత్తం వాసిపోయి ఎర్రగా అయిపోయి చెప్పాను కదా లాస్ట్ వారు ఎప్పుడో ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఆయన కొట్టే మనకే దొరుకుతుంది, మన కొట్టే మనకే దొరుకుతుంది. అలాంటి బాడీ ఆయన. దట్ ఈస్ మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తే మన బాడీ ఎప్పుడు కూడా అంత స్ట్రాంగ్గా తయారైపోతుంది. ఓకే, ఈరోజు చాలా సంతోషంగా ఉంది.
చాలా సంతోషం. ఇది ఫైట్ మీరు రెగ్యులర్గా చేసేవాళ్ళు. ఫైట్ ఇది రెగ్యులర్గా ఫైట్ చేస్తామంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇన్స్టిట్యూట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది స్టూడెంట్తో ఫైట్ చేయించేవారు ఆయన నాతో. 10 మంది ఉన్నారంటే 10 మంది వన్ బై వన్ ఫైట్ చేయాల్సిందే. స్టార్ట్ అండ్ స్టాప్. ఈ నాకౌట్ ఫైట్కి వచ్చి స్టాప్ అండ్ ఇది మా స్టార్ట్ మాత్రం ఉంటుంది. పాయింట్ సిస్టమ్ ఫైట్ కాదు, ఓకేనా? టోర్నమెంట్ ఫైట్ అయితే మన పాయింట్ సిస్టమ్ ఉంటుంది. మనం కొట్టామంటే దానికి పాయింట్, దాన్ని స్టాప్ చేసి దాన్ని పాయింట్ డిక్లేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫైట్ కంటిన్యూ అవుతుంది. కానీ నాకౌట్ అలా కాదు. స్టార్ట్ చేసామంటే ఎండ్ అయ్యే వరకు చేయాల్సిందే, ఏనా? అసలు ఆ రోజు గ్రూప్లో పెట్టేసి మాతో చేయించిన ఫైట్లు అద్భుతంగా ఇప్పుడు హెల్ప్ అవుతుంది నాకు. ఆ ట్రైనింగ్, ఆ సబ్జెక్టు ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్ మీకు ఎక్కడా దొరకదు. నథింగ్. స్టామినా కానీ ఆ సబ్జెక్ట్ ఎంత గొప్ప సబ్జెక్ట్. సో మీకు యూట్యూబ్లో నేను నేర్పించేది మన తెలుగులో ఎవరు లేరు, ఛానల్లో ఎవరు లేరు, మనం ఉన్నాం. లక్కీగా ఏంటంటే మీకు అద్భుతమైన ఆర్ట్ నేర్పిస్తున్నాను. మీరు దీన్ని విట్నెస్ చేసుకోండి, చేయండి. మీరు చూసినా చూడకపోయినా నేను డెఫినెట్గా వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఏ ఆడపిల్లకు ఎవరికో ఒకరికి ఉపయోగపడింది అంటే కనుక అది జన్మ సార్థకమైనట్టు. చెప్పలేం కదా ఎవరికి ఎలా ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉపయోగపడుతుంది. అందుగురించి రెగ్యులర్ ప్రాక్టీస్ చేశారంటేనా వీళ్ళు ఆ సిచ్యువేషన్లో ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ధైర్యం, ఆ స్కిల్స్ అలా డెవలప్ అవుతాయి. భయం అనేది పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రెగ్యులర్గా ఫైట్ ఉంటుంది కదా, ఫైట్ ఆపోనెంట్తో ఫైట్ చేయడం చెక్ పని చేసి పడేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు అంత బాగా ఉపయోగపడుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. చూసారు కదా, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ వాళ్ళందరికీ పంపించండి. ప్రతి ఇంట్లోనే ప్రతి ఆడపిల్లలో ప్రతి ఒక్కరికి అవసరమే. అలాగే మార్షల్ ఆర్ట్స్ అనేది వయసుతో సంబంధం లేదు, ఏ వయసు వాళ్ళు ఏం చేసి చేయొచ్చు అనేది చాలా సందర్భాల్లో చాలా వీడియోస్ పెట్టాను మీకు. వయసుని బట్టి మన ప్రాక్టీస్ ఉంటుంది. అది మార్షల్ ఆర్ట్స్ యొక్క గొప్పదనం. అంతేగాని మనం వెళ్ళగానే మన గాలి ఎగరేసి ఫ్లైయింగ్ కిక్ కొట్టేస్తారు. వయసు తగ్గట్టు ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ ఉన్నారు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ వాళ్ళందరికీ పంపించండి. ప్రతి ఇంట్లోని ప్రతి ఆడపిల్లలో ప్రతి ఒక్కరికి అవసరమే. అలాగే మార్షల్ ఆర్ట్స్ అనేది వయసుతో సంబంధం లేదు, ఏ వయసు వాళ్ళు ఏం చేసి చేయొచ్చు అనేది చాలా సందర్భాల్లో చాలా వీడియోస్ పెట్టాను మీకు. వయసుని బట్టి మన ప్రాక్టీస్ ఉంటుంది. అది మార్షల్ ఆర్ట్స్ యొక్క గొప్పదనం. అంతేగానే మరి ఎలాగైనా మన గాలి ఫ్లైయింగ్ కిక్ కొట్టేస్తారు. వయసు తగ్గట్టు ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ప్రాక్టీస్ డిఫరెంట్గా ఉంటుంది. 40 దాటినారు ప్రాక్టీస్ డిఫరెంట్, 50 దాటినారు డిఫరెంట్, 60 ఆల్సో. నేను ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు 65 years వాళ్ళు కూడా ట్రైనింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే స్ట్రెచింగ్స్, బాడీ కంప్లీట్గా మైల్స్ అన్న వాల్యూస్ ట్రైనింగ్స్ ఉన్నాయి కదా, ఈ ట్రైనింగ్ టెక్నిక్స్ అన్ని కూడా వీళ్ళు నేర్పినాయి నాకు. దాన్ని నేను బాగా ఇంప్రూవ్ చేసుకుని నా స్టైల్లో నేను అక్కడ హైదరాబాద్లో నేను సక్సెస్ అయినాయి హైదరాబాద్లో. సో అలా మీరు ఇచ్చిన ట్రైనింగ్ నా ఫాలోయింగ్ అనమాట. ఎలా ఫాలో అవుతానో వీళ్ళందరిలో నాగూ మాస్టర్ దగ్గర చేశాం కదా, ఆయన టీచింగ్ ఫాలో. నెక్స్ట్ కొద్దిగా రంగాచారి మాస్టర్, నెక్స్ట్ శాంసన్ మాస్టర్ అండ్ సెన్సర్ సుదర్శన్ మాస్టర్, రాపల్ సుదర్శన్ మాస్టర్, వీళ్ళందరూ కూడా అద్భుతమైన ట్రైనింగ్, నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్స్. అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నాయి కదా, షోటాకల్లో అద్భుతమైన మంచి మాస్టర్స్ ఉన్నారు, మంచి సబ్జెక్ట్. ఓకే, అంటే కొట్టుకోవడానికి కాదు, అది కేవలం ఏంటంటే శారీరక దృఢత్వానికి మరియు మానసికంగా చాలా స్ట్రెంగ్గా ఉంటాం. ఇటువంటి మార్షల్ ఆర్ట్ ని కఠోరమైనటువంటి ప్రాక్టీస్ చేసిన వ్యక్తి తన జీవితంలో వచ్చే ఎటువంటి సమస్యనైనా కూడా చక్కగా ఎదుర్కోగలడు, మానసిక ప్రశాంతతతో జీవించగలడు. అలాగే శారీరకంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఎందుకంటే బై ఎక్స్పీరియన్స్ మాకు విద్యార్థులకి చాలా మంది నేను విద్యార్థులకు నేర్పించాను. సార్ కరాటే నేర్చుకోక ముందు నాకు వచ్చిన మార్క్స్ ఇవి, కరాటే నేర్చుకున్న తర్వాత నాకు వచ్చిన మార్క్స్ ఇవి అని చెప్పే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మార్షల్ ఆర్ట్ అంటే ఇదేదో కొట్లాట విద్యగా భావించొద్దు. ఇది కేవలం ఏంటంటే ఆత్మరక్షణ కోసం, శారీరక దారుఢ్యం కోసం నేర్చుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న, చాలా కరెక్ట్ చెప్పింది. అసలు స్టూడెంట్స్ కి మెమరీ పవర్ కానీ డిసిప్లిన్ కానీ ఉండాలంటే కానీ మాస్టర్స్ అయితే అసలు చాలా అద్భుతం. డెవలప్మెంట్స్ కూడా అలా ఉంటుంది, చాలా హెల్దీ డెవలప్మెంట్స్, హెల్దీ అట్మాస్ఫియర్. ఇన్స్టిట్యూట్ అంటే కూడా ఎప్పుడు కూడా చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది, మంచి డిసిప్లిన్ ఉంటుంది. అది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా, హైదరాబాద్లో పిల్లలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా స్టూడెంట్స్ కి. ప్రతి స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ ఉంటుంది. అట్లీస్ట్ ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా క్లాస్కి వెళ్తారు పిల్లలకి. అది ప్రతి ఒక్కరు చేయాలి. దాని తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, బాగా ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి అనేది మా సంకల్పం. ఈ రోజు ఎంత బిజీలో పండుగ ఏంటంటే ఈ రోజు పండుగ అదే సరే పక్కన పెట్టి పాపం ఈ పిల్లలు రావడం కానీ మా హాస్టల్ రావడం అంటే చాలా ఇబ్బంది.
తెలుసు కదా ఎందుకంటే ఎవరు బయటికి రాదు. మీకోసం ఈరోజు వీడియో తీయడం కోసం ఆయన వచ్చారు. 12 రోజులు నేను చెప్పండి మరి చేశాను మీకోసం. అంటే నాకు కూడా ఒక గొప్పదే అది. అది గురువుతో తింటే అది ఇంకా హ్యాపీగా ఉంటుంది. చాలా సంతోషమా. చాలా వెపన్స్ చక్కగా పండుద్ది. అవును, డిఫెన్స్ వెపన్స్ కూడా చక్కగా పండుతుంది. ఫైట్ కరెక్ట్ గా నేర్చుకుంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఫైట్ ఏంటంటే ఒక్కొక్క దెబ్బ వెళ్తుంటే చక్కటి ఎంజాయ్మెంట్ వస్తుంది. అప్పట్లో కాళ్ళు బాసిపోయారు సరే ఫైట్ చేస్తుంది అంతే. అంటే రేపు నిక్కప్ మూవ్మెంట్ ఇస్తుంది ఫైట్. అప్పుడు దెబ్బలు మన పక్క వెళ్ళాం కదా, అది నేర్పుతారు మార్షల్ ఆర్ట్స్ లో. దిస్ క్రెడిట్ గోస్ టు మై మాస్టర్స్. మాకు మై మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.